హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మా తమ్ముడు మ్యారేజ్ ఈవెంట్స్ అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను కదండి. సో అందులో భాగంగా ఈరోజు మెహందీ అండ్ సంగీత్ ప్రోగ్రామ్ అదంతా కూడా అటు పెళ్లి కూతురు తరపు వాళ్ళు అటు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అందరం కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏ విధంగా ఎంజాయ్ చేసామో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇదైతే February 4th ఈవినింగ్ అండి. సో ఇంకా మార్నింగ్ అయితే పూలోంకి హల్దీ ఈవెంట్ అదంతా కూడా జరిగింది. ఆ ప్రోగ్రామ్ అదంతా కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను. ఒకసారి చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. సో మార్నింగ్ ప్రోగ్రామ్కి ఇంకా 9 అయితే తీసుకురాలేదండి. సో 9 ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి స్కూల్కి అయితే పంపించేశాను. సో ఇంకా ఈవినింగ్ అయితే వచ్చింది కదా. సో ఇంకా ఈరోజు ఇంకా మెహందీ కాబట్టి అందరూ కూడా డ్రెస్ కోడ్ గ్రీన్ కలర్ అనమాట. సో మార్నింగ్ అయితే ఫూలోంకి హల్దీకి నేను డ్రెస్ అయితే వేసేసుకున్నాను. అందరూ అన్నారనమాట శారీ కట్టుకోవాల్సిందని. ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే నేను శారీ అదంతా కూడా కట్టుకున్నాను. ఇంకా వచ్చిన వెంటనే ఏంటంటే మెహందీ అదంతా కూడా పెడుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా టోకెన్స్ ఇచ్చారనమాట. సో నాకు వాళ్ళు అనుకోకుండా టోకెన్ ఇచ్చేటప్పటికి నెంబర్ 1 అని ఉందన్నమాట. దాని మీద రాసి 9 నెంబర్ ఏంటంటే 93 94 ఉన్నదంట తనకి ఇచ్చిన టోకెన్ మీద. మమ్మీ నాకు నెంబర్ 1 కావాలి అంటే సరే నా టోకెన్ తనకి ఇచ్చేసి తన టోకెన్ అన్ని నేను తీసుకున్నాను. నంబరింగ్ వైజ్ అయితే ఏమీ లేదండి, ఎవరిది అయిపోతే ఇంక వాళ్ళైతే పెట్టించుకోవచ్చు. ఆల్రెడీ మావయ్య గృహప్రవేశానికి నేను గోరింటాకు అదంతా కూడా పెట్టుకున్నాను. అది ఇంకా చేతులకి అయితే ఉన్నది, బట్ కొంచెం లైట్గా అయితే ఫేడ్ అవుట్ అయిపోతూ ఉన్నది. ఇంకా వీళ్ళకైతే చెప్పాను అనమాట, ఇంకా దాని మీదే కొంచెం సింపుల్ డిజైన్ అదంతా కూడా పెట్టేయండి అని చెప్పి ఇలాగా ఒక మధ్యలో ఒక రౌండ్ సర్కిల్లా వేసి ఫ్లవర్ లాగా అండ్ చుట్టూరా 4 ఫ్లవర్స్లా అయితే వేశారండి. కిందన అయితే ఇంక నేను పెట్టించుకోలేదు అండ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టించుకోలేదండి. అది కొంచెం కలర్ డార్క్నెస్ వచ్చేసిన తర్వాత ఏదో కాల్పెన్ చేయాలా అనిపిస్తుంది అని చెప్పి నాకు బ్యాక్ సైడ్ అవన్నీ కూడా పెట్టించుకోవడం అయితే ఇష్టం ఉండదు. ఇక్కడ అయితే నా వెనకాతలే అయితే ఉన్నది. నా గోరింటాకు అదంతా కూడా ఎప్పుడు పెట్టించుకోవడం అయిపోతుందా, ఎప్పుడు తను వచ్చి పెట్టించుకుందామా అని చెప్పి ఇంక వెయిట్ చేస్తూ ఉన్నది. సో ఇంక ఇక్కడ అయితే ప్రోగ్రామ్ అదంతా కూడా ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం సేపు అయితే టైం పడుతూ ఉన్నదండి. సో ఇంక ఇక్కడ అయితే మా పెద్దమ్మకి మా అత్తలకి చూపిస్తున్నాను అనమాట. సో గోరింటాకు ఎవరెవరి డిజైన్ ఎలా పండింది అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ మా పెద్దమ్మకి ఏంటంటే ముందే వచ్చి కూర్చుండిపోయింది వాళ్ళు పెట్టే వాళ్ళ దగ్గర. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే నా డిజైన్ చూసిన తర్వాత నీ డిజైన్ చాలా బాగుంది, నాది పలచగా పెట్టేసింది, సన్నగా అయితే పెట్టేసింది, అది పండుదో అని చెప్పి ఇక్కడ మా పెద్దమ్మకి ఒక పెద్ద డౌట్ అయితే వచ్చేసింది అనమాట. చూస్తున్నారు కదా, వాళ్ళ హ్యాండ్స్ అయితే ఆల్రెడీ డ్రై అయిపోయినాయి. నాది ఇప్పుడే పెట్టడం కంప్లీట్ అయ్యింది కాబట్టి నా లుక్ అదంతా కూడా ఇంకా బాగుందనమాట. మేము ఈ మెహందీ ఫంక్షన్లో ఏంటంటే హార్డ్లీ చెప్పాలంటే ఒక 20 minutes అయితే ఉంచుకున్నామండి. ఆ గోరింటాకు కొంచెం ఆ పచ్చిదనం ఉన్న తర్వాత కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది కదా, ఆ తర్వాత అయితే ఇంకా మేము తీసేసాము. అంటే కడుక్కోలేదు కానీ హ్యాండ్స్ ఆ పైన పొట్టులా రాలిపోతుంది కదా, అదంతా కూడా ఇంకా తీసేసామన్నమాట. సో ఇంక ఇక్కడ ఇద్దరం కూడా అక్క నేను ఇలా గోరింటాకులు అవన్నీ కూడా చూపించుకుంటా ఇలా ఫన్గా ఇంకా డాన్స్లు అవన్నీ కూడా వేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా గోరింటాకు పెడితే ఆబ్వియస్లీ ఇంకా అందరికీ కూడా ఎక్కడ లేని దురదలు అవన్నీ కూడా మొదలైపోతూ ఉంటాయి కదా. సో అదే విధంగా 9కి ఎక్కడో దురద అనేది స్టార్ట్ అయ్యింది. మమ్మీ గోకు అంటే నాకు గోరింటాకు ఉన్నది కదా, ఇంకా నేను చేతితో అయితే అలాగా రబ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఇప్పుడైతే మెహందీ ఫంక్షన్ కాబట్టి మెహందీ థీమ్ ఇలా పెళ్లి కూతురు కూర్చుని గాజుల మీద గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇలాగా కోన్స్ అవన్నీ కూడా పెట్టి ఇలాగా మంచిగా అయితే డిజైన్ చేయించింది పిన్ని అయితే. చెప్పాను కదండి ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా, పిన్నికి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మళ్ళీ జాగ్రత్తగా సేఫ్గా వాళ్ళ ఇంట్లోనే పెడుతూ ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ అప్పుడు యూస్ చేసుకోవడానికి ఎవరికన్నా అడిగినప్పుడు చుట్టాలకి ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి సేఫ్గా అయితే పెడుతూ ఉంటుంది. సో ఇంకా మా పెళ్ళికొడుకు అయితే వచ్చేసి కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కొన్ని పిక్స్ అవన్నీ కూడా ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే ఇంకా తీసుకుంటున్నారనమాట. సో ప్రోగ్రామ్ అదంతా కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. పాలకోవ గారి సతీమణి రసగుల్లా గారి బియ్యప్రాల్ గారు అనలేమండి, మామగారు అనాలి.
వచ్చి ఇక్కడ చిన్న పెర్ఫార్మెన్స్ తోటి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది పెళ్లి కొడుకు వాళ్ళ నానమ్మ తాతయ్య. వీళ్ళైతే ఇంకా రాజమండ్రిలో అయితే ఉంటారండి. రాజమండ్రి ఫేమస్ స్వీట్ పాలకోవా కదా, అలాగే అమ్మాయి వాళ్ళు బెంగాలీస్ అండి. బెంగాలీస్ ఫేమస్ స్వీట్ రసగుల్లా అని చెప్పి మావి చెప్తున్నాడు. ఇప్పుడు ఈవెంట్ అనేది మంచిగా స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంక ఇక్కడ మహాగణపతి, ఆ గణపతిని మనసులో తలుచుకుంటూ క్లాసికల్ డాన్స్ అనేది చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేసిందండి. అండ్ అమ్మాయి బెంగాలీ అని చెప్పేసి అన్నాను కదా, సో ఇంకా బెంగాలీ సాంగ్ కూడా ప్రిపేర్ అయ్యి ఇంకా వచ్చిందంట. సో ఇంకా ఆ పర్ఫార్మెన్స్ కూడా తర్వాత అయితే చేస్తుంది. ముందుగా అయితే ఇక్కడ దేవుణ్ణి స్మరించుకుంటూ ఇక్కడ క్లాసికల్ డాన్స్ అదంతా కూడా పర్ఫామ్ చేస్తూ ఉన్నది. సో ఇంకా పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ కదా, సో ఇంకా అందరం కూడా అలాగ కళ్ళు అప్పగించుకుని మరీ అయితే చూస్తున్నాం. ఇంకా తర్వాత అయితే ఒక రేంజ్ లో ఇంకా దుమ్ము దులిపేసామండి. ఈవెంట్ అంతా కూడా చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. బెంగాల్ టైగర్స్ కూడా రావచ్చండి. బెంగాల్ టైగర్స్ भी आ सकता है. आपका रसगुल्ला का स्वीट भी दिखा सकते हैं इधर. పట్టుకోవాలి మా నాన్నమ్మ గారికి అయితే ఒక కోరిక అయితే ఉన్నదండి. సో తాతయ్య గారితో కలిపి ఇలా స్టెప్లు వేయాలని చెప్పి, అలాగే మంచిగా ఫొటోస్ ఈ పెళ్లికి తీయించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారంట. మొత్తానికి ఈ సంగీత్ ప్రోగ్రామ్ లో అయితే వాళ్ళ హస్బెండ్ తో అయితే కలిపి ఒక 2 స్టెప్లు అయితే కుమ్మేశారు. చాలా బాగా చేశారు. सब लोग तालियां दीजिए. स्पेशल परफॉर्मर्स ऑफ द डे अव्वल में आज के दिन आपके नाम पे है. आपकी रात आपके नाम पे है. करो बोल बोल. ఇప్పుడు మీకు డాన్స్ వేస్తున్న వాళ్ళు నాకేమవుతారో చెప్తాను. నాకు పెద్దమ్మ పెద్దనాన్నగారు అవుతూ ఉంటారండి. సో ఇంకా వీళ్ళైతే వేయను అంటే లేదు వెయ్యాలని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి మరీ వేస్తున్నాము. ఇలాంటి టైంలో కాకపోతే ఇంకా ఉట్టిగా ఇంట్లో కూర్చునేటప్పుడు డాన్స్లు వేసుకుంటారండి. సో ఇంక నలుగురిలో ఇలాంటి ఈవెంట్స్ అప్పుడే వచ్చినా రాకపోయినా ఇలా సరదాగా గడిపితే అదొక ఆనందం కదా. సో ఇంకా అందరం కూడా చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళకి స్టెప్పులు రాకపోయినా ఈ స్టెప్ ఎలా వేయండి అలా వేయండి అని చెప్పేసి ఇంకా మేమే చూపించేస్తున్నాము. गुजरात का जलवा दिखाओ. नवरात्रि का परफॉर्मेंस दीजिए. गुजरात दिखाना इधर. दिखना चाहिए भाई. चलो అండ్ ఇక్కడ డాన్స్ చేస్తున్న ఆయన మా పెద్దమ్మమ్మ వాళ్ళ అబ్బాయి అండి. నాకు మావయ్య వరుస అయితే అవుతాడు. సో ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇటు మా అత్తకి ఏంటంటే మొహమాటంగా సిగ్గుగా చాలా సిగ్గుపడిపోతుంది. మావయ్య అయితే ఒక ఊపేస్తున్నాడు అనమాట. మార్నింగ్ జరిగిన ఫూలోంకి హల్దీ ఈవెంట్ కూడా చాలా మంచిగా డాన్సులు భలే వేసాడండి. సో ఎవరైనా సరే ఆ యొక్క ఫూలోంకి హల్దీ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ అమ్మాయి తరఫు వాళ్ళు నాకు పెద్దగా అయితే తెలియదండి. సో అందు గురించి అని చెప్పి వాళ్ళ గురించి వివరాలు చెప్పట్లేదు.
అండ్ ఇక్కడ మా మావయ్య అండ్ మా అత్త అనమాట, అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అండ్ మరదలు ఇద్దరు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్ కి యాంకరింగ్ కూడా ఇంకా మా మావయ్య తీసేసుకున్నాడు మొత్తానికి. సో ఇంకిద్దరు చూడండి ఇంక ఒక రేంజ్ లో అయితే డాన్స్ వేస్తున్నారు. సాంగ్స్ అవన్నీ కూడా కొంచెం ఓల్డ్ సాంగ్స్ పెట్టారు అన్నట్టు అనిపించింది, కానీ ఆ ఓల్డ్ సాంగ్స్ లో కూడా ఇంకా ఒక రేంజ్ లో దుమ్ము దులిపేస్తున్నారు. ఇంకా ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు టర్న్ అన్నమాట. అండ్ వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి కోడలునండి. వీడి పేరు అభిషేక్ అండ్ కోడల పేరు లిఖిత అనమాట. 2 years బ్యాక్ వీళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యిందండి. అప్పుడు వీళ్ళు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. సో ఇంకా ఆ మ్యారేజ్ వీడియోస్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసామండి. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి అన్నాను, వీడైతే నాకన్నా చిన్నోడేనండి. వీడైతే బహ్రెయిన్లో అయితే జాబ్ చేస్తున్నాడు. ఈ పెళ్లి గురించి అయితే వచ్చాడు. ఈవిడైతే నాకు తెలుసండి పెళ్లి కూతురు వాళ్ళ పెద్దక్క. పెళ్లి కూతురికి అయితే బ్రదర్స్ ఎవరు లేరండి, ముగ్గురు సిస్టర్సే. అందులో పెళ్లి కూతురు వాళ్ళ పెద్దక్క ఈవిడి. పెళ్లి కూతురు నెంబర్ 3, మిడిల్లో ఇంకో ఆవిడ అయితే ఉన్నారండి. సో ఇంక ఈవిడైతే మ్యారేజ్ చేసుకోలేదండి. వాళ్ళ అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం మూలన వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ సింగిల్ గా అయితే ఉండిపోయారు. ఎంత గ్రేటో కదా. అందరినీ పరిచయాలు చేసుకుంటూ నాకేం రిలేషన్ అవుతారో అవన్నీ కూడా చెప్తూ ఉన్నాను కదా. సో ఇంక తెలియలేని వాళ్ళ గురించి అయితే మరొకసారి అయితే చెప్తున్నాను. తిన్న నా ఓన్ సిస్టర్ అండ్ బావగారును. ఉన్నాడే నా సమీ. ఈ రీల్స్ చేయడంతో కొన్ని డాన్స్ స్టెప్స్ అవన్నీ కూడా గుర్తుగా ఉన్నాయని చెప్పి ఇంకా మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి నాకు ఈ సాంగే కావాలని అడిగి మరీ వేయించుకున్నాను. ఇక్కడ మా వారితో కలిపేద్దాం. ఇక్కడ మా హస్బెండ్ కి అయితే హీరో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఆయన సాంగ్ పెట్టిన వెంటనే ఇంకా ఆయన కూడా జోష్ వచ్చేసింది. విడిగా ఎప్పుడన్నా సరే చేయాలంటే డాన్స్ స్టెప్లు మంచిగా అయితే వస్తూ ఉంటాయి. ఇలా అందరి ముందుగా చేయాలంటే ఏం వేయాలో అసలు టైం గుర్తుగా అయితే రావు. సో అందు గురించి అని చెప్పి ముందు పుష్ప 2లో సాంగ్ నాకు డాన్స్ స్టెప్స్ అవన్నీ కూడా కొంచెం గుర్తున్నాయి కదా అని చెప్పి ఆ సాంగ్ అయితే పెట్టుకుని చేసాము. వీడి పేరు ఆదిత్య అండి, నాకు తమ్ముడు. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఓన్ బ్రదర్ అండి. సో ఇంకా వీడు అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఈ ఈవెంట్ గురించి డాన్స్ అదంతా కూడా ముందుగానే ప్రాక్టీస్ చేశారు. చూస్తున్నారు కదా, ఇంకా మంచిగా ఇద్దరు ఒకటేలాగా స్టెప్స్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం మూలన ఎంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందో. సో అదే చూసి ఇక్కడ మేము అందరం కూడా షాక్ అయ్యాము. ఇప్పుడు డాన్స్ చేస్తున్న ఈ ఇద్దరు ఆడపిల్లలు మా ఇద్దరు మావయ్యలు ముద్ర బంగారం.
ਦੇਣੀ ਮੈਂ ਤਾਂ ਜਗਾ ਰੱਖ ਤੂੰ ਉਕਨ ਪਾਵਾ ਅੱਖੀਆਂ ਵਿੱਚੋਂ ਰੰਦੀਆਂ ਮੈਂ ਸੱਟ ਤੂੰ అండ్ ఇప్పుడు మీకు ఫ్రేమ్ లో కనిపించింది పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ ఫాదర్. మొత్తానికి వీళ్ళు డాన్స్ తో అయితే ప్రోగ్రామ్ అదంతా కూడా ఎండ్ చేసామండి. సో అదండి ఈ రోజు సంగీత్ అలాగే మెహందీ ఫంక్షన్. ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.